హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఏడాది కాల కాంగ్రెస్ రాజ్యంలో గురుకుల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందండి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు 48 మంది విద్యార్థులు చనిపోయారండి. ఇందులో 23 ఆత్మహత్యలు, 8 అనుమానాస్పద మరణాలు, ఇంకా 13 అనారోగ్యం మరణాలు, 4 ఫుడ్ పాయిజన్కు సంబంధించినటువంటి మరణాలు. ఇవే కాదండి, 886 అస్వస్థతకు గురైన విద్యార్థులండి. మరి ఈ రిపోర్ట్లే కాకుండా నిన్నగాక మొన్న జరిగినటువంటిది ఏంటండి, శైలజ మృతి. వాంకిడి గురుకుల పాఠశాలలో శైలజ మృతికి కూడా బాధ్యులు గవర్నమెంటేనండి. ఫుడ్ పాయిజన్తోనే అమ్మాయి చనిపోయింది. మరి ఇలా మొత్తంగా గురుకుల వ్యవస్థను ఈ రేవంత్ సర్కార్ భ్రష్టు పట్టిస్తుందండి. మరి దీనిపైన మీరు నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సిన అవసరం